అందరూ ఇలాగే చూస్తున్నారు. వాక్యం మాట్లాడుతూనే ఉన్నది, చెప్తూనే ఉన్నది, ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. నా గుండెల్లో భయం పుడుతూ ఉన్నది. అంటే వారం 10 రోజులుగా యేసయ్య ఏదో నన్ను చెయ్యి 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 అంటున్నాడే, నేనేం చేయాలా, నాకు డబ్బు అయితే చాలా కరువే అని ఒక ఆలోచనతో ఉన్నాను. ఆ వాక్యం పోతున్నది, టక్కున ఇలా చేయి చూపించి, లిల్లీ నువ్వే లే, ఈ సంవత్సరం అంతా నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తున్న వారికి పాలు తెచ్చి టీ ఖర్చు పెట్టుకోవాలా? భయం వచ్చేసింది. అయితే నువ్వు సరే అంటావా లేదా? మరొక మనిషిని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. వెంటనే భయం, లేదమ్మా నేను చేస్తాను. హల్లెలూయా, లేదు నేను చేస్తాను స్పాట్ లోనేనండి. వాక్యం మళ్ళీ కంటిన్యూ, వాక్యం వెళ్తూనే ఉంది. స్పాట్ లో చెప్పేసిండ్రు. నేను వెంటనే అన్నాను, నేను చేస్తాను, నాకు లేదు శక్తి, అయితే నేను చేస్తాను అన్నాను. నాలో ఏదో ఒక భారం తగ్గిపోయిందండి. నాలో ఒక భారము తగ్గిపోయింది. అంతా అయిపోయింది. ఉండు నీతో మాట్లాడాలన్నది. ఉన్నాను. మా పాపనికి వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావాలా అంటే చర్చ ముగించుకొని నేరుగా బస్ స్టాండ్కి వెళ్ళి పాపను తీసుకొని ఇంటికి వస్తా దీపికాని చెప్తే, లేదు ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలా. నీ ఆర్థికం ఎలా ఉంది, నీకు చాలా కష్టాలు, కానీ ఎందుకో దేవుడు నాకు వాక్యము పోతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూపించాడు. ప్రభు నేను నీతో చెప్పాను, నీకేమైనా బాధ అని. లేదు మా, నాకుందో లేదో నేను ప్రయాసపడతాను. హల్లెలూయా, నాకుందో లేదో నేను ఈ కార్యాన్ని చేస్తానంట. చూడండి, ఎప్పుడైతే నేను తీర్మానం చేసుకున్నా, ఉన్న 10 రూపాయలు కూడా లేదండి నా దగ్గర. ఉన్న 10 రూపాయలు కూడా లేదు. 50 రూపాయలు అంటే చాలా 500 లాగా లెక్క అక్కడ. ఆ పైన శుక్రవారం అయితే అలాగే చేసుకునేస్తాము. ఒక రోజుకి ఒక కూర చేసాము, 3 పూటలు తింటామండి. ఏంటండి, ఒక రోజుకి పచ్చడి చేసినా 3 పూటలే, నీళ్ళు పోసుకున్నా 3 పూటలే, సాంబార్ చేసినా 3 పూటలే, రసం చేసినా 3. అప్పుడంతా మా ఇంటికి మేము గృహానికి వంటలు చేయాలంటే టైం టేబుల్. ఏం టేబుల్? సోమవారం అయితే ఆకుకూరలు, మంగళవారం అయితే సాంబారు. అంటే 2 పూటల. చర్చికి వెళ్తా కదా, ప్రేయర్ ముగించుకొని వచ్చేసాక 5-6 అవుతుంది పిల్లల్ని తీసుకొని వచ్చేసాకే. ఇక మళ్ళీ వచ్చి చేయాలంటే ఎలాగనేది చేసి పెట్టేస్తా. అట్లా ఒక టైం టేబుల్. అంటే ఉన్న కరువులు ఇప్పుడేం చేస్తున్నా చేసుకోవచ్చులే. ప్రభు మెట్టుకి ఏం చేశాడు మనల్ని, ఆ ఒక జీవితాన్ని, ఆ గతాన్ని మార్చాడు. వేయిజలా అలాగే చూస్తూ వస్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు జరిగేది కష్టము. మాస్టర్ గారు అప్పుడు ఏం చేస్తాడంటే, ఉద్యోగానికి వెళ్ళ లంచ్ కట్టిస్తాను. దగ్గర పోతా, అయ్యా ఈరోజు అడగలేక పాలు తీసుకొని వెళ్ళాలా చర్చిలో, మరి 4-5 లీటర్లు కావాలా, మరి ఎట్టయ్యా డబ్బు అయితే లేదంటే, నేనేం చేయను, ఇదిగో నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంది, ఏం చెయ్యాలా, నువ్వేమో పెద్దగా ఒప్పుకుంటువే. హల్లెలూయా, ఏంటంటే నువ్వేం పెద్దగా ఒప్పుకుంటువే, ఒక 1/2 లీటర్ పాలు 1/4 లీటర్ పాలు ఏదో ఒకటంటే సరే, ఒకేసారి ఇన్ని పాలు నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు, రోజు వారం అన్నాడు. సరేనయ్యా, ఏదో దేవుడు నాతో చెప్పాడు, నాతో మాట్లాడాడు, నన్ను చేయమన్నాడు, అది నేను చెయ్యాలి కదా అంటావు. సరే ఎట్టో ఆయన దగ్గర ఉన్న కొంచెం ఇస్తాడు. భయం అండి, వెళ్ళాలంటాను, డబ్బు పోగవదు. అయితే నేను వెళ్ళలేక అక్కడ టీ కాస్తూ ఉంటారండి. హల్లెలూయా, నేను వెళ్ళాక టీ కాస్తూ ఉంటారు, పాలు కవర్లు తెచ్చేస్తారు. ఆ పైన భయంతో ఉంటా, ఎట్టకట్టు సమకూరుస్తా. డబ్బు సమకూర్చిన తర్వాత అంతా అయిపోయినాక పాస్టర్ మా ముఖం చూడాలంటే భయము, చాలా భయం, వణుకుతూ ఉంటా. అందరు ఉంటారు, అందరు పోయిందాకా వెయిట్ చేస్తాను. అంతే చెప్పాలా, మాట్లాడాలా, నా కష్టం ఇదని. ఆమె వెంటనే ఏమంట తెలుసా, నన్ను ఏమందు, ఏం పర్వాలేదు వదిన, నేను అన్ని రెడీ చేశాను అంటది. మా ఇదిగోమ్మ డబ్బులు, దానికైన ఖర్చు డబ్బులు ఇవ్వగో. ఎలా చేసావు నువ్వు, నీ పరిస్థితి నాకు తెలుసు, కానీ ప్రభువు నిన్ను హెచ్చరించాడు, ప్రభువు నిన్ను చేయమన్నాడు, ఇది మాత్రం నువ్వు వదలొద్దు. హల్లెలూయా, ఈ సంవత్సరం నువ్వు చెయ్యి, ఈ సంవత్సరం ఫుల్లుగా చెయ్యి, ఈ సంవత్సరం ఫుల్లుగా నువ్వు చేసి పోరాడి చూడు, నీ జీవితాన్ని ఎంతో దేవుడు మధురంగా మార్చిపోతాడు. ప్రతి ఆదివారం ఈవినింగ్ ప్రేయర్కి ఆగనంటే ఆగమండి, ఎవరు వస్తారో రారు, మా ఫ్యామిలీ పై పడేస్తామండి. ప్రతి బేస్తర్ బైబిల్ స్టడీకి ఎవరు వస్తారో రారో మేము పోయి పడేస్తామండి.
ప్రతి స్పెషల్ మీటింగ్ ఎవరు వస్తారా రారా మేమే పడేస్తామండి. ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువు ఆ దైవజనుల ద్వారా నీ స్థితిగతులు ప్రభు మార్చిపోతున్నాడు. హల్లెలూయా. నీ స్థితిగతులు మార్చుకొని నేను అడుగుతా, ప్రభువా ఈ ఆర్థికము ఈ ఒక మంచి దీన స్థితిలోంచి నన్ను ఎప్పుడు నువ్వు మారుస్తావు. అప్పుడు యేసయ్య ఒక దైవజనుడు అక్కడికి వచ్చాడు. ఒక వాక్యము ద్వారా తీసి మాట్లాడదాం ఆ వాక్యాన్ని. 128 అధ్యాయము అక్కడ ఉంది. 128 128 அதிகாரம் 1வது வசனத்தை நாம் வாசிக்க கேட்போம். கர்த்தருக்கு பயந்து அவருடைய வழிகளில் நடக்கிறவன் எவனோ, கர்த்தருக்கு பயந்து அவருடைய வழிகளிலே நடக்கிறவன் எவனோ அவன் தான் பாக்கியவான். ప్రైజ్ ది లార్డ్. తెలుగులో చదువుదామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ హల్లెలూయా. ఈ అంశము నా హృదయంలో బాగా నాటుపోయిందండి. ఈ వాక్యము నా హృదయంలో బాగా నాటుకున్నదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ. ఆరాధన ఉందంటే నిర్లక్ష్యంతో ఇంటి పనులు పెద్దగా చేసుకుంటారు. అప్పుడు చుట్టాలు వస్తే చుట్టాలతో ఎంజాయ్ చేయాలంటారు. అప్పుడు బయట పోవాలంటే పిక్నిక్లకు వెళ్తారు. అప్పుడు నీకు యెహోవా యందు భయభక్తి, నా మందిరంలో ఈ రోజు పండుగ దినము అని ఆ భయము భక్తి నీలో రావాలని మీరు నమ్మండి నమ్మకపోండి, లోకాన్ని ఎక్కువ విసర్జించానండి. ఈ వాక్యం నా హృదయంలో దాచబడినాక యెహోవా యందు నాకు ఆయన యందు భయము భక్తి నాకుందా అని నన్ను పరీక్షించుకునేదాన్ని. అలాగైనా త్రోవల్లో నడిచేవారు ప్రతి ఆరాధన అండి. ఇదిగోండి బబ్లుతో బాబీ చిన్నోడు మా ఫ్యామిలీతో వెళ్తే వాడు ఉండడు, కాలు మీనే పండుకుంటాడండి. కాళ్ళు తిమ్మురెక్కిపోతాయి, మద్దు పారిపోతాయి. అయితే వాడుగా నన్ను వదలడండి. మేము రెడవదలట్టు తొంగి చూసాం, మమ్మీ నన్ను తీసుకెళ్ళు ఒకటే గోల్ చేసేస్తాడండి. వాడు ఉన్నా నీకేం చేస్తాను, నేను తీసుకెళ్తాను అనేది ప్రతి ఈరోజు ఎంతకంత ఆరాధనకు వచ్చారో వాళ్ళిద్దరు వాడబడుతూ ఉన్నారండి దేవుడి మందిరంలో. క్లాస్ లేదు, కీబోర్డ్కి ఏ మాస్టర్ లేడు, ఏ ఒక్క డబ్బు కట్టి క్లాసులకు వెళ్ళినాడు కాదు, దేవుడు పెంచుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అబ్బాయి నువ్వు ఎటువంటి కష్టమైన పాట ఇవ్వండి, వాళ్ళ అన్న రాజ్ కిరణ్కి నువ్వు ఎటువంటి సరిగమలు కలిగిన పాట కూడా కొత్తది ఇచ్చి నేర్చుకొని నువ్వు పాడాలని పాడేస్తాడు. అక్కడ జోసఫ్ అలాగే మనం పెంచే విధానము. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఈ సంవత్సరం అంతా ఇవ్వాలని పాస్టర్ చెప్పింది, కానీ సంవత్సరం పూర్తి అవుతున్నది, నా భారం తగ్గుతుందని నేను అనుకున్నా. మరలా ఆత్మదేవుడు ఏం చెప్పాడు, మరలా 3 సంవత్సరాలు నువ్వు అలాగే చేయాలా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు దేవుని గృహములో దేవుని ఇంటిలో ఆకలి తప్పులతో వచ్చిన వాళ్ళకి నువ్వు భోజనాలు పెట్టబడ ఒక పాలు తెచ్చి టీ పెట్టి నీకున్న స్థామతలో 3 సంవత్సరాలండి. ఏ ఆరాధనకి పిల్లల్ని తీసుకుని వెళ్తా, పాస్టర్ ఎప్పుడు చూసినా మమ్మల్ని చూస్తే చాలా ఆనందపడతారు. ఒక్క విషయం చెప్తారు, 290 గృహాలు ఉన్నాయి మన సంఘంకి, కానీ మాకు 4 ఫ్యామిలీలు అంటే దిగులే లేదు. ఇంక అన్ని ఫ్యామిలీల గురించి దిగులు, ఎప్పుడు ఎవరు ఏ ఫ్యామిలీలో ఏం ప్రశ్నలు జరుగుతాయని. ఆ 4 ఫ్యామిలీలో మీరు ఒకళ్ళు అనేవాళ్ళు మమ్మల్ని చూసి. ఎందుకు చెప్తున్నామంటే ప్రార్థన. అందుకే ఇక్కడ వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు అని వాక్యం చెప్తే, ఆ త్రోవ అనేది ఎక్కడ? ఈ రోజు లోకంలో ఎన్నో త్రోవలు ఉన్నాయి. ట్రైన్కి వెళ్ళే త్రోవ ప్రక్కలో ఉంది, ఆటో ఎక్కాలంటే నడి రోడ్లో బస్సు వెళ్ళే మారు ఉండదు. పక్కన పోయి నిలబడే అయ్యా అని ఆటోని అడుగుతాము, ఎంత, ఎక్కడికి వెళ్ళాలా, ఎంత అయ్యా డబ్బులు అంటాము. ఇలాగే ఎన్నో త్రోవలు ఉన్నాయి, కానీ దేవుని త్రోవ అనేది ఒకటి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ అనగా నువ్వు మందిరానికి వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. ఆ పైన మరొక వాక్యం ఆ రోజు యేసయ్య నాతో మాట్లాడాడు. సామెతలు 10:22 చూద్దాము. யாவருக்கும் தெரிந்ததா? நீதிமொழிகள் 10:22.
యెహోవా ఇచ్చు ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎప్పుడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఈరోజు సంఘానికి పోతే నాకేముంది, ఏం లేదు, ఈ రోజు నేను బడ్డూటికి వెళితే గత 4-5 రోజులు, వారం రోజులు నాకు ఉద్యోగం లేదు, ఈ రోజు మొత్తం డబుల్ కూలి అనుకుంటావు. నీ ఆలోచన అయితే ఎప్పుడు అది ఎక్కువ కాదు. అదే అంటున్నాడు దేవుడు, నరుల కష్టము ఎప్పటికీ ఎక్కువ కాదు, ఆయన ఇవ్వాల నీకు ఆశీర్వాదము. అందుకే యెహోవా యందు భయభక్తులు కలగాల. ఆశీర్వాదం కొరకు నీ ఇష్టపడి నువ్వు వస్తే కాదు, ఆయన మీద నమ్మి, ఆయన మీద ఆశపడి, భయము భక్తి, ఆయన దగ్గరికి వెళితే నా జీవితం సుఖమయమని నీలో భక్తి ఉంటేనే నీ జీవితం మార్చబడుతుంది. అందుకే అంటుంది యెహోవా, ఏమంట వాక్యము, యెహోవా ఆశీర్వాదము. ఆయన యందు భయభక్తులు, ఆయన త్రోవల యందు నడిచింటే నీ కష్టము చిన్నదైనా అది ఐశ్వర్యంగా ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. ఏమి లేని జీవితాన్ని సుఖమయంగా మారుస్తాడండి. 3.5 సంవత్సరం వర్షం లేదు, పంటలు లేవు, దేశమంతా కరువుతో నిండిపోయి ఉన్నది. కానీ ఈ ఇంటి వారికి మాత్రము తీస్తున్నాంగా పిండి తగ్గలేదు, నూనె అయిపోలేదు. ఎన్నేండ్లు? 3.5 సంవత్సరం. ఆ తల్లి కుమారుడే కాదు, తనతో ఉన్న సేవకుడు కూడా పోషించిందండి. హల్లెలూయా. అందుకే తరువాత తన కుమారుడు చనిపోతుండే, ఏదో ఒక వ్యాధి. ఆ వ్యాధి ద్వారా ఆ బిడ్డ మరణ తరుణంలో ఉంటే ఆమె మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? డాక్టర్ల దగ్గరకో వైద్యులకో వెళ్ళలా. నా దైవజనుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడ నా స్థితిగతులలో నేను దేవునికి దూరం అయ్యాను, నేను ఎక్కడ పాపము చేశాను, నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ తప్పిదములో నడిచాను అని ఆమెని పరీక్షించుకొని దైవజనుని దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళి అడుగుతుంది. అడగంగానే ఆ దైవజనుడు మరలా ఆ దేవుని కృపను బట్టి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయగా ఆ బిడ్డ బ్రతికినట్లు మన వాక్యంలో నిన్న చూసాం పోయిన వారం. ఆ తర్వాత మరొక వాక్యంలో చూసాము, 2 రాజాకల్ 4వ అధికారం 18వ వచనத்தில் நாம் பார்த்த வசனம். 2 ராஜாக்கள் 4:18. ఆ బిడ్డ ఎదిగిన తరువాత 2 రాజాకల్ 4వ అధికారం 18వ వచనం. చదువు కరెక్టే. నా తల పోయనే అని తన చాలమ్మా. ఇక్కడ సునేమి అనబడిన ఒక స్త్రీ, ఆమె తన పట్టణంలోకి గ్రామంలోకి దైవజనుడు వస్తూ పోతూ ప్రసంగిస్తూ ఉన్నాడు, ఆరాధన జరుపుతూ. కానీ ఉండడానికి స్థలం లేదు. ఏ రాత్రికాల సమయమైనా అయిపోయిన వెంటనే మరలా ఈ ప్రాంతం నుంచి తన ఉంటున్న ప్రాంతానికి నడిచి వెళ్ళేవాడు అనమాట. ప్రతిదినము ఎవరు ఆరాధనలు జరిపించుకుంటారో, ప్రేయర్లు చేయించుకుంటారు, కానీ సేవకుడు విచారించిన వాళ్ళు ఎవరు లేరండి. అర్థమవుతుందా? ప్రార్థన జరిపించుకుంటున్నారు, ఆరాధన జరుగుతుంది, ప్రసంగిస్తున్నాడు, కుటుంబాలకు సుఖక్షేమాలతో ఉన్నారు, ఆ పట్టణం అంతా ప్రజలతో ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆ సేవకుని విచారించిన వాళ్ళు కాదు. అయితే ఈ సునేమిరాలు ఏం చేసింది? ఆ సేవకుని ప్రతిదినము బ్రతిమలాడుతూ ఉన్నది. అయ్యా, నువ్వు వస్తున్నావు పోతున్నావు, మంచిగా మాకు జీవితంలో ఎన్నో నేర్పించావు, ప్రభు కార్యాలు చెప్తున్నావు, కానీ ఇక్కడ నుంచి మరలా ఏ రాత్రికాల సమయం మేము ప్రయాణం అయ్యి మరలా వెళ్తున్నారు. సరే వెళ్తే వెళ్ళారు, కానీ అంత మీ కొరకు అన్నం చేశానయ్యా, ఒక్క పూట మా ఇంట్లో తినండి అని ప్రతిరోజు అడిగేది. ఈయన గారు సేవకుడు అడుగుతూనే ఉన్నది, కానీ ఏ రోజు వెళ్ళినట్టు లేదు.
మరి ఒక రోజు ఆయనకే జాలి కలిగి ఇవి ప్రతిరోజు ఎవరు అడగల, కానీ ఒక్క స్త్రీయే వచ్చి అడుగుతుంది, నా ఇంటికి రా నాయనా, దైవజనుడా నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చిపో, నా ఇంట్లో నాకున్నదే అంత అన్నం తినిపో. చూడండి, ఆంధ్రప్రదేశంలో ఒక దైవజనుడు తన గ్రామంలో నిజంగా జరిగిన సత్యమే, ఇది నిజమైన సత్యమే, నిజంగా ఇప్పుడుంటున్న కాలంలో జరిగింది. దైవజనుడు వాళ్ళ గ్రామములో పల్లెటూరులో వాక్య పరిచర్యకు వెళ్ళాడంట. వెళ్తూ ఉన్నప్పుడు 3 దినాల ప్రార్థనలో 2వ దినం ఒక స్త్రీ వచ్చి, అయ్యా ఈరోజు మా ఇంటికి రావాలా, నేను బాగా ఏదో నాకు కలిగిన దాంట్లో వంట చేశాను, మీరు వచ్చి తినిపోవాలయ్యా అన్నారు. అమ్మా నాకు టైం లేదు, నేను వెళ్ళాలా, మరి అర్ధరాత్రి అయిపోతుంది, ఇప్పుడే సమయం చాలా అయింది, మరి రేపు తింటాలే అన్నాడు. లేదయ్యా మీరు రావాల్సిందేను. ఏం లేదయ్యా, అంత పప్పు చారు తిరగమోతేసి బాగా చేశానయ్యా, అంత అన్నం తినిపోయా అన్నదంట మన ఆంధ్రాలో. అనేకే సరేలే అనేసి చాలా ప్రాధాయపడుతుంది పేదరాలని వెళ్ళాడంట దైవజనుడు. వెళ్ళాక ఆయన కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నాక ఆయనకి అని ప్లేట్ తీసి కడిగి అన్నం వేసి సాంబార్ వేసి ఇచ్చిందంట. ఇస్తే కూర్చొని తింటున్నాక కలుపుతున్నాడంట. కలుపుతూ ఉంటే వాళ్ళ భర్త వచ్చాడంట లోపలికి. భర్త చేసిన వెంట త్రాగి ఇలా చూశాడంట. ఎవడురా నువ్వు అన్నాడంట. ఏమన్నాడు? నా ఇంటికి వచ్చావు, నేను లేని సమయాన్ని చూసి వచ్చావు, అది అన్నం తింటున్నావు, నువ్వు ఎవడవరా? ఆమె అన్నదంట, లేదండి అరవద్దండి, ఆయన దైవజనుడు అండి, దైవ సేవకుడు అండి, ఒక పాస్టర్ అండి, ఈ పట్టణంలో ఈ గ్రామంలో ఈ పల్లెటూరుకి వచ్చి వాక్య పరిచర్య చేస్తున్నాడు అంటే, ఒరే ఈ బోధలో వచ్చి ఆ బోధకుడుగా చెప్పి వయస్సుండి కూడా పని చేసి కష్టపడి సంపాదించేదానికి లేక ఇంటింటి పోయి అడగ తింటావా అని కారు ఊసాడంట. ఏం చేశాడు? ఊసాడంట. అన్నంలో బాగా బూతులు తిట్టాడంట. కళ్ళల్లో నీళ్ళంట, పక్క అన్నంలో నీళ్లు పడిపోతున్నాయి. ఊసాడంట అన్నంలోనే. అప్ప తర్వాత భార్య కాళ్ళు పట్టుకొని గెంజుతుందంట భర్తని. అయ్యా దైవజన దూషించద్దు, దైవజన తిట్టద్దు, మన స్థితి ఇప్పటికన్నా మరీ దారుణంగా మారిపోతుంది, మనకేదైనా ఒక పాపము మూట కట్టుకుంటాము. ఏడుస్తుందంట. అయినా ఒప్పుకోక చొక్కా పట్టి లేపి కొడతానంటున్నాడంట. అయితే ఎలా చేయగలనని మత్తు ఎక్కువైపోయి పడిపోయాడంట. అతనే పడిపోతే ఏం చేయాలో అర్థం కాని స్థితి అంట సేవకుడికి. ఏడుస్తూ ఉంటే ఆ పైన ప్రభు చెప్తున్నాడు, నువ్వు అన్నం తిని వెళ్ళు, ఆ ప్లేట్లో అన్నం తిని. అయ్యా ఎలా తినగలనయ్యా? కారి ఊసాడయ్యా, తన ఊచాడయ్యా, తన త్రాగున్నాడయ్యా, అనరాని మాటలు నిందలయ్యా నాకు. ఎలా ప్రభు అంటే, నువ్వు తింటేనే ఆ ఇంటికి ఆశీర్వాదము. హల్లెలూయా. నువ్వు తింటేనే ఆ ఇంటికి ఆశీర్వాదము. ఆ పేదరాలి కష్టము, ఇన్ని రోజులు ఆమెకు ఆహారం లేదు, ఈ రోజు నీ కొరకు సిద్ధపరిచి కష్టపడింది. ఈ అన్నం నువ్వు తినాలా? యేసయ్య చెప్పిన ఆజ్ఞకి కళ్ళల్లో నీళ్లు కారుతూ అన్నము చూడలేక అన్నం అలా తిన్నాడు. తినేసి అమ్మా నేను వస్తాను అయ్యా, అయ్యా క్షమించండి అని ఎంతో ప్రాధాయపడ్డది. తర్వాత ఆయన గారు వెళ్ళిపోయారు సేవకుడు. వెళ్ళిన తర్వాత కొద్ది దినాల తర్వాత అక్కడ మీటింగ్లు జరుగుతున్న వాళ్ళ మందిరంలో ఒకరోజు ఇదే భార్య భర్త కొట్టిన అతను, తిట్టిన అతను తన భార్యను తీసుకుని సిద్ధపడి, మనం వెళ్దాం రా మందిరానికి, ఆ రోజు నేను అన్నాను కదా అని వెళ్ళాడంట. వెళ్ళి అంతా ప్రార్థన అంతా అయిపోయాక దగ్గరికి పోయి నిలబడి ప్రార్థన చేయనంటే పాస్టర్కి తక్కువ గుర్తు రాలేదంట. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా మేము జ్ఞాపకం ఉన్నామా? ఆ తర్వాత జ్ఞాపకం, అమ్మా నువ్వా ఎలా ఉన్నావమ్మా? బాగున్నావు? మీ ఆయన ఈడిగయ్యమ్మా, ఆయన టిప్ టాప్ అన్నాడంట. ఎలా ఉన్నాడంట? టిప్ టాప్ నా అమ్మగా డ్రెస్ వేసుకొని ఉన్నాడంట బాగా. ఆ పైన బాగున్నారయ్యా అంటే వాళ్ళిద్దరికి ప్రార్థన. ఆయన అన్నాడంట, అయ్యా వెనక వైపు నేను బండి కట్టుకొని వచ్చాను, నీ కొరకు బియ్యం తెచ్చాను అయ్యా మందిరం కొరకు,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బియ్యం తెచ్చానయ్యా. బియ్యం అంటే ఈయన అనుకున్నాడట పాస్టర్ ఏదో ఒక 5 కిలోలు దశం భాగము లేదా ఒక మూట ఉండొచ్చు అని. చూసి బయటికి వెళ్తేనంట ఒక ట్రాక్టర్ ఫుల్గా బియ్యం అంటండి, మోయలేని మూటలు. ఆయన అన్నాడంట బయటికి వెళ్ళి ప్రార్థన చేసి, ఇంత బియ్యం నీకు ఎక్కడయ్యి, ఇంత ఆస్తి నీకు ఎక్కడికి వచ్చిందంటే, అయ్యా ఒకే విషయం అయ్యా నేను గ్రహించాను. నా ఇంటికి వచ్చావు, ఆ రోజు నేను తిట్టాను, కొట్టాను, కారి ఊసానయ్యా, నేనెంతో నిన్ను బాధపరిచానయ్యా, కానీ ఆ అన్నం నువ్వు తిన్నావే, అప్పుడే నన్ను యేసయ్య ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ అన్నం నువ్వు తిన్నావే, నా ప్రభువు నన్ను అక్కడి నుంచి ఆశీర్వదించాడు. నేను త్రాగుడు మానాను, తిరుగుతనం మారాను, నా అన్ని జీవిత బాధలంతా మారిపోయింది. ఈరోజు నేను 100 ఎకరాలకు పొలానికి అధికారిని. హల్లెలూయా. 100 ఎకరాలకి పొలంకి నేను ఈ మూటలన్నీ దాంట్లో పండినేనయ్యా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకి ఇచ్చిన వాళ్ళు సేవకులు కనపరిచారు. ఏనాడు భిక్షం ఎత్తినట్లు లేదండి, ఏనాడు భిక్షం ఎత్తినట్లు లేదు. అప్పుడు ఆయన సేవకుడు అంటే ఎంతో సంతోషపడ్డాడంట. ప్రభువా, ఆ రోజు తినలేక నేను ఏడ్చానే, నేను దుఃఖపడ్డానే, పడలేని అవమానాలు పడ్డానే, నిందల అవమానాలతో భరించానని నేను ఎంతో కృంగిపోయి వచ్చానయ్యా, కానీ ఈరోజు దానికి ఫలితాన్ని నేను చూస్తున్నానని ఎంతో ఆనందపడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సునేమిరాలు కూడా, అయ్యా ఈ పట్టణంలో అంతమంది జనం ఎవరు విచారించారా లేదో, సునేమిరాలు నా ఇంటికి రాయ్యా, అంత పిడికిడి అన్నమయ్యా, నువ్వు తినిపో అని పిలిచేది. పిలవంగా ఆయన వస్తూ పోతూ ఆ దాకా వాళ్ళిద్దరికి భార్య భర్తలకు పిల్లలు లేరు. ఆ పైన దేవుడి కృపను బట్టి ఆ దైవజనుడు ప్రార్థన చేయగా ఒక మంచి చక్కని కుమారుడు పుట్టాడు. ఆ చక్కని కుమారుడు ఎదుగుతూ ఉన్నప్పుడు తన తండ్రి పొలంలో పనిచేస్తున్నాడని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాన్నా తండ్రి నాకు తలనొప్పి, నేను ఓర్చుకోలేని తలనొప్పి, తండ్రి నా తలనొప్పి అని ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పనిలో ఒక వత్తని పిలిచి పనివాడిని, నా బిడ్డని తీసుకొని నా భార్య దగ్గరికి తీసుకెళ్ళు, తన తల్లికి ఏమో ఏం బాధో నిజమైన నొప్పో ఏమో తీసుకెళ్ళనప్పుడు తీసుకెళ్ళేది. ఆ తర్వాత తల్లి తొడ మీద పట్టుకోబెట్టి, ఆ వాక్యం మీరు ఇంటికి పోయి నాకు చదవండి, అలా చూస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నది. ఆ బిడ్డ చనిపోతున్నాడు. ఏమైపోయాడు? లేక గొడ్రాలనబడిన సునేమిరాలికి ప్రభు ప్రార్థన ద్వారా దైవజనుడు చేయగా ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు బలహీనత వల్ల మరణిస్తున్నాడు. అయినా మరలా ఆమె ఏం చేసింది? అదే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు చెప్పింది చేసింది. చనిపోయిన కుమారుని మరలా చూసింది. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. లేని దాన్ని ఉన్నదానిగా చేస్తాడు. యెరెమీయా 33:3 சொல்கிறார், என்னை நோக்கி கூப்பிடு, உன் கூப்பிடுதல் எனக்கு குறைவாய் காணப்படுகிறது, நீ முறையிடுகிறதில்லை, நேரத்தை காலத்தை வீணாய் செலவு செய்து கொண்டிருக்கிற மகனே மகளே, நேரம் இருந்தும் செபிக்கிற காரியம், ஜெபிக்கணும் என்ற யோசனை உனக்குள் ஆவியானவர் ஏவினாலும் நீ முழங்கால் படிகிறது இல்லை. நீ ஜெபிக்க தேவ ஆவியானவர் உன் தடைகள் எல்லாவற்றையும் முறியெடுக்க வல்லவராயிருப்பார். அந்த வார்த்தை வாசிக்கலாமா? నాకు మొరపెట్టుము. ఎవరిస్తారంట? నేను నీకు ఇస్తాను ఉత్తరము. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు. అమ్మా, పోయిన సంవత్సరం మొన్న అంతలోకి సమస్యలు ఎట్టపోతున్నాయో, ఎంత దీనంగా ఉన్నారు. ఇప్పుడు చూడు ఎంత గొప్ప కార్యాలు. హల్లెలూయా.